PS Tamil BGM. అమ్మ నీళ్ళ బాటిల్ ఏడబెట్టినామే దూపైతా ఉన్నాయి. అమ్మా ఓ అమ్మా నీళ్ళ బాటిల్ ఏడబెట్టినామే దూపైతా ఉంది. నీ మంచానికి వేసిన తాగుదాం. ఏ పక్క పెట్టినవే అన్నీ ఉన్నాయి చూడు. ఈ అబ్బాయిలో నీళ్ళే లేవు కానీ నింపి పెట్టినట్టు అనిపించింది. ఇంట్లో పోయి తాగిరాపో. ఎవడో ఇంట్లోకి పోయి తాగొస్తాడు. నేను తాగకుండా మంచిదే. తాగిరాకు అప్పుడే వాడు. ఈ పోరి పాడగాను రాత్రి మంచినీళ్ళు తాగి తలుపుడ దగ్గరికి వెళ్ళే కుక్కో పిల్ల దత్త ఎట్లుండు దీని పని పాడి అయ్యా. పాడి అయ్యిందంత అంగడంగడి చేసింది. ఏంది దొంగలు పడ్డారా? అయ్యో 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 ఏం ఎత్తుకపోయారో ఏమో. మొన్న మీ బాబు దుబాయ్ నుంచి పంపించిన పైసలు అన్ని మీరు వల్ల పెట్టినా ఉంచిరా ఊరికపోయారో బజ్జీలు. అమ్మ నేను రాత్రి తినకుండా ఉంచుకున్న బజ్జీలు ఎత్తుకపోయారు వీళ్ళ మీద మా అన్న బజ్జీలే. నువ్వేం మంచివే ఇంట్లో దొంగలు పట్టారంటే పైసలు పోయినాయా బంగారం పోయినాయా అని అడగక బజ్జీలు ఎత్తుకపోయారని ఎడతాను. బజ్జీలు మంచిగా ఉన్నాయని పొద్దుగాలు తిందామని దాచుకున్నా. చీనీ అవ్వ పైసలు ఎత్తుకవేరా అని అమ్మ. అదే చూస్తాననే. చూడు చూడు అలా నా షైన్ కూడా ఉండే. అయ్యో 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 ఇలా 30,000 ఉండే. వాళ్ళ తినాలి అయ్యా వాళ్ళ సాగు కానీ ఉన్న రూపాయలు అందరికీ వేరు వీళ్ళ నాశనం చెయ్యా. అయ్యో నా షైన్ కూడా ఇంట్లో ఉండే. వీళ్ళ పొందరు బోరేసుకోను వీళ్ళు సా వాళ్ళ పొద్దుగాల. అమ్మ నా షైన్ కూడా ఎత్తుకవేరు. నేను ఒక్కసారి వేసుకోలే. నా షైన్ వచ్చినాడు అన్ని వాడు ఒక్కటి నీ షైన్ కూడా ఉంచుతాడు అనుకున్నావా? బిత్రు ముఖం పాడి అయ్యా పైసలు అన్ని పాడి అయినాయి. వీళ్ళ పొందలు మురుగా వీళ్ళు చచ్చిపోను వీళ్ళ తినాలి గాను. ఇంట్లో మొగోళ్ళు లేరని మా ఇంటికి కన్నేసి రారా. ఊళ్ళో పరిశ్రమలో కొంపలు బాగానే పాడాలి. వాళ్ళు ఇలా దొంగతనం చెప్తే ఏమైంది? కట్టం చేసుకొని బతికేటోళ్ళం. రూపాయి రూపాయి నా మూడు కష్టపడి దుబాయ్ నుంచి పంపించిండు. రూపాయలన్నీ మీ పొందల మీద పెట్టుకున్నారు. ఇంటికాడ ఎందుకు ఎత్తాలే బుజ్జి రమ్య ఒక్కళ్ళ ఇంటికాడ దొంగలు పడ్డారట పెద్దమ్మ. అయ్యో దొంగలు పట్టరా? దొంగలు పడ్డారా? అవునక్క అవునాయి అన్నక్క పేరు వల్ల తినాగా. ఏమో రమేష్ లేదలు ఎప్పుడు పడ్డారు వాళ్ళు. నా చైన్ ఎత్తుకవేరే. నా చైన్ పోదామని కన్నా బజ్జీలు కూడా ఎత్తుకవేరే. పాడి బజ్జీలు అని ఎడుతుంది ఒకటేమో. బజ్జీలన్నీ మూతి పడతాంతో పోరిగిన బాగా తిన్న కొడుకు అనుకొని కడుపుంటే మంచిగా నిద్ర పట్టిందిరా. అన్నెత్తుక పేరు ఏం లేదు ఇంట్లో రూపాయలు లేకుండా ఎత్తుక పేరు సాగుగాను. ఏడుతానేవరా? అరే రమ్యోళ్ళు ఇట్లా ఏడుతారా? రమ్య ఇట్లా చచ్చిపోయింది. ఊరి బండ బండి ఉండే కదా దానికి ఏమైంది? మంచిగా ఉండే
ఎట్లా చచ్చిపోయింది? అరే తిరుమల్ ఎట్లా చచ్చిపోయిందిరా? అరే తిరుమల్ ఎట్లా చచ్చిపోయిందిరా? అరే చచ్చిపోడు కాదురా ఇంట్లో దొంగల పడరాట. ఏంది దొంగలు పడరా? అయ్యో ఎంత పని అయిపోయా. వాళ్ళు ఉన్నారా పోయిందా? అలా శుక్రవారం ఉంటాను వాళ్ళు ఎప్పుడో ఎగినట్టు అది నిజమే కదా. బొందలు బోర్రు వేసుకొని వాళ్ళు చచ్చిపోని వాళ్ళ దినాలు గాను వాళ్ళ చేతులకు జట్టలు ఉంటా తిడితే పేద పైసలు తిరిగి వస్తే తాళాలు వేసుకొని పండాలి, ఇక సోయి లేకుండా అన్నారు. ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి? గిట్లయితే అనుకున్నావాడే పెదాపు పెదాపు నా చైన్ పోయింది, నా బంగారం అవుతుంది బజ్జీలు వేడి పెదాపు ఎంత నాకు అమ్మ ఉండే రాత్రి తిన్నా అయిపోవే. వచ్చినోనికి ఆకలి అయినట్టుంది, ఆయన కోసం అన్ని మంచిగానే పెట్టిరు. పైసలు వినైరా పాస్వాన్లోడా అంటే పనికిరాని ముచ్చట్లు మాట్లాడే పడుతుంది. ఏమేమి ఎత్తుకుపోయినాక? అయ్యో తమ్మ మీ బావ నిన్న 50,000 పంపిండు, అన్ని కూడా వెళ్ళిపోతే పెట్టుకున్నారు అత్తమ్మ. నీ పూరి మొక్కలు చెప్పు నీకు తెలియదు. అయ్యో తమ్మి దీనికి ఎరకలేదు, 50,000 ఉండే తమ్మ. పైసలతో పాటు 5 తులాల బంగారం ఎత్తుకవేరు వాళ్ళ మీద మన్ను వద్దు. దీనికి ఎరకలేదు తమ్మ, దీనికి ఎరగకుండా దాచి పెట్టినా నేను, నీకు తెలియదు. అయ్యా నన్ను మనకి తప్పుడే కూకుండా రాదేమో వదురుతామేమో. మీ ఇంట్లో గంత బంగారం ఉందా అక్క? మరి ఎప్పుడు వేసుకోలేదు? వేసుకోకుండానే ఎత్తుకుపోయారు కదా తమ్మి, వేసుకునేది ఉంటే మమ్మల్ని చంపేపోదురు కావచ్చు. ఇక మనలో దొంగలు ఆడేది చిత్రమే ఉన్నది, ఒక సంగతి చెప్పాలి. చెప్పాలి వాళ్ళు ఎవరో మనూరాలు ఉన్నట్టే ఉన్నది, లేకుంటే మీ ఇంట్లో పైసలు ఉన్నది మనకే వరక. అవునమ్మా, జరిగిందంతా పోయి సర్పంచ్కి ఎప్పుర్రి. చెప్తా బిడ్డ చెప్తా, గాలను నేనే విడిచిపెడతా. దొంగ బాడకాలను టౌన్కి పట్టియాలి, చెల్లె పొట్టు పొట్టు అనిపించాలి, మొదలు విడిచిపెట్టద్దు. విడిచిపెట్టకుర్రి అసలే మీరు అలా దొరకబట్టలేదు. ఓరి సర్పంచ్ అవురా, దొంగలు పడితే కొద్దిగా నలికిరి కాదా? ఇది ఎవరో పాలోలే పగబట్టి చేసినట్టున్నారు. అవురా, నువ్వు అన్నట్టు పాలు ఎత్తుకుపోయి ఉండాలి, లేదంటే ఎవరన్నా దొంగలు ఎత్తుకుపోయి ఉండాలి. దొంగలు ఎక్కడిదా దొంగలు? ఈ కాలంలో దొంగలు ఉంటారా? మీరు భలే మాట్లాడతారు. ఓ పోరి నీకేం తెలుసు, దొంగలు ఉన్నారు. పొద్దున్న దాకా ఎవరంటే ఎన్ని పైసలు ఉన్నాయో స్కెచ్ చేసి నైట్ వాళ్ళ ఇంట్లోకి దొంగతనానికి పోతారు. అబ్బా అట్లయితే మరి రమ్యోళ్ళ ఇంట్లో 50,000 ఉంటే మా ఇంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి. అవి ఉండబట్టి నెల అవుతుంది. మా ఇంట్లో పడరా దొంగలు? దొంగలు లేరా ఏం లేరు, వాళ్ళే పప్పు డబ్బాల్లో ఉప్పు డబ్బాల్లో దాచి మర్చిపోయినట్టు ఉన్నారు. దొంగలు అట దొంగలు. ఇదేంద్రా దొంగలు ఉన్నాడే నమ్ముతలేదు. మీరు ఇంట్లో పడితే వెళ్తారు, దానికి గట్లే ఉన్నట్టున్నది. ఏం దేవక్క, ఏమో పని మీద వచ్చినావు? ఏమని చెప్పానే అన్న, నా ఇల్లు మునిగింది కాదే అన్న, మా ఇంట్లో దొంగలు పట్టారే అన్న. నేను ఊర్లో దొంగలు పడ్డారా? పడ్డరు మావా, నా బజ్జీలు కూడా ఎత్తుకవేర్రే. ఊరికి నా వారితో ఊకే బజ్జీలు అని తత్తాం. ఆడ బంగారం ఉన్న పైసలు పోయినా నేను వస్తా అంటే నీ తిండి ఎంత తిన్నా కూడా కింద అంటుంటావు తినట్టు. బజ్జీలే నీ సత్తమ్మ లాగు. గట్ల కాదు అన్న, ఉన్న రూపాయలన్నీ ఎత్తుకవేరు వాళ్ళ మీద మనవద్దు. అయ్యయ్యో ఏడవకమ్మా, ఏమేం పోయినాయి చెప్పు, ఏమేమి ఎత్తుకపోయారు దొంగలు? అన్న 70,000 రూపాయలు పోయినాయి అన్న, 8 తులాల బంగారం పోయింది అన్న. పైసలు పోయినతుంది, పోరి రంది పెట్టుకున్నది అన్న. అమ్మ తోడే, మా అమ్మ 30,000 పోతేనేమో వాడకట్టోళ్ళతో 50,000 అన్నది. ఇప్పుడు ఈ మామయ్య దగ్గరికి వస్తేనేమో 70,000 అన్నది. ఇక పోలీస్ స్టేషన్కి పోతేనైతే 1,00,000 అంటది కావచ్చు. మీరేం బాధపడకుండా అక్క, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి ఆడెవరో ఎంక్వైరీ చేపిస్తా, అంత ఆట తీపిస్తా. మీరు అసలే భయపడకూర్రి, మీరు ఇంటికోర్రి. అన్న ఈ ఒక్క పని చేసి పుణ్యం కట్టుకోయే. సరే అమ్మా, నేను చేస్తా పో. హలో రామయ్య, దప్పు సాటింపు అయ్యి ఊళ్ళే దొంగలు పడుతున్నారట,
రాత్రిపూట జాగ్రత్త ఉండమని చెప్పు గ్రామ ప్రజలను. అందరిని తాళాలు వేసుకొని జాగ్రత్త ఉండమని చెప్పు. సరేనా? ఇన్నాళ్ళకు దొంగలు వస్తారు. బయట పండుకున్న పొద్దుకి బెడాలు పెట్టుకొని పండుకోవాలి. కొత్త మనుషులు ఎవరైనా వచ్చినట్టుంటే 100 నెంబర్కి ఫోన్ చేయాలి. పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోతారావో. ఆంటీ ఏముందిరా? ఏ ఆంటీ కాదురా, అమ్మాయి. అమ్మాయి అయితే నైట్ ఎందుకు వేసుకుంటారా? అరే అమ్మాయి ఆంటీ అని తేడా లేకుండా నైట్ని నాన్ స్టాప్ వాడతారా. ఎవరైతే సెట్ చేసుకుందా? పాప బంగారు కోడి పెట్ట వచ్చాడు. పాప పాప అబ్బా ఎంత ముద్దుకున్నావు. అసలు ఎవరు నువ్వు? నేను ఎప్పుడు మా ఊళ్ళో చూడలేదే. ఈ పిల్ల పిలుస్తుంటే పోతున్నావు. ఒక అమ్మాయిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియరా నీకు? ఇప్పుడు చూడు, ఇద్దరు దెక్కో బంగారు కోడి పెట్ట వచ్చండి. పాప 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 హాయ్, సారీ హాయ్ అనిల్. మాటలు రావా ఏంది? మూగదానివా? అరే ఈ మూగదే ఉన్నట్టుంది. ఎవరు లేరు, ఎట్లా పట్టుకుపోదామా? తీసుకుపోదారా. ఎంత అందంగా ఉందిరా. ఏం చూస్తున్నావురా? ఇంకెంతసేపు పట్రా. ఏమ్రో వారి నైట్ వేసుకొని కనిపించేసరికి ఏ ఆంటీయో అమ్మాయి అనుకున్న వారా? పులి, ఆడ పులి. ఆడోళ్ళు కనపడితే ఏడిపిస్తారా? ఇంకోసారి తప్పేదాకా దొంగ ఇళ్ళ పీడిగల్లా నా ఇళ్ళ దొరికిందా? 1,00,000 రూపాయలు ఎత్తుకొని వేయరు. బ్యాంకులో పెట్టుకున్నా అయిపో. ఏం ఏడుతాన్నావే అమ్మాయి? ఓ పొద్దుగాల నుంచి ఏడ్చేది ఏడుతాన్నావు. ఏడితే మన పైసలు మనకు తిరిగత్తాయా? పోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం కానీ ఏడవకు. దొంగలు ఇయ్యలే కాకుండా రేపు దొరుకుతారు. నువ్వు ఫస్ట్ పోయి అన్నం కూర అనుకో. ఏమో పొద్దుగాల నుంచి ఏడ్చేది ఏడుతాను. ఏడవకంటానే ఒక్క కోతన 2 కోతల 1,00,000 రూపాయలు. ఊరోళ్ళు అందరు వచ్చేటట్టున్నారు. కొద్ది ఏడవకే, మన పైసలు మనకు అత్తాయి కానీ. ఆనే లక్ష్మి, నిన్న రాత్రి మీ ఇంటికాడ కూడా దొంగలు పడ్డారట కానీ నిజమేనా? పడ్డరే, నిజమే. మరి మీకు గింత భయం లేదా అని? నిన్న గంత మంచిగా ఊరు చాటింపు చేసి దొంగలు పడతారని మీరు తాళాలు వేసుకొని అనుకుంటేమో ఇంత భయం లేదు మీకు. అసలు రమ్యోళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారంటేనే నేను నమ్మలేదు. ఇక మా ఇంట్లో పడతారని నేను ఎట్లా అనుకుంటారా? అందుకే తాళాలు వేసుకొని అనుకోలేదు. ఆడికైనా శ్రీకాంత్ గారు చెప్పిండు జాగ్రత్తగా ఉండుర్రే, తాళాలు వేసుకొని అనుకోరే అని. మేమేం లేదు, మా ఇంట్లో పడ్డాక అప్పుడు అర్థమైంది.
వాళ్ళు నిన్ను అట్టిగానే ఏడ్చిరా అనుకున్నావేంది పైసలు బంగారం పోయిందని అవురమ్మే అట్టిగానే ఏడ్చిరా మేమెందుకు కట్టి పెడతాంరా మా పైసలు పోయినాయి బంగారం పోయింది నా బజ్జీలు కూడా పోయినాయి నీ కోరికరా నిన్నడుస్తుంది బజ్జీలు అని ఎడతాను బజ్జీలు మళ్ళీ వేసుకోవచ్చు పైసలు బంగారం పోతే అత్తయా అవు లక్ష్మి మరి పోలీస్ కంప్లైంట్ చెప్పారు దొంగలు పడ్డరు అని ఇచ్చుడేరా కానీ మా అమ్మ చూడు పొద్దుగా లేచిన కాడ నుంచి శోకం పెట్టుకొని ఏడ్చి ఏది ఏడుతాంది అస్సలు ఊకుంటలేదు కొద్దిగా మీరనే చెప్పు పోలేరు ఎందుకు ఎడతానా పెద్దమ్మ ఊక నీ కళ్ళ నీళ్ళని వేస్ట్ అవుతాను ఉట్టిగా ఉండాలి బిడ్డ ₹1,00,000 పోయినాయి ₹1 ₹2 ఆనే రమ్య మీ ఇంట్లో పడ్డ దొంగలు దొరికిరా మరి ఎక్కడనే దొరకలేదు ఇవాళ పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి వస్తా అన్నారు మీ ఇంటికి వస్తే ఒకసారి నాకు చెప్పే నేను వచ్చాలని కలుతా సరే చెప్తా బాధపడకు పెద్దమ్మ నువ్వు బాధపడితే ఇట్టంగా పేన పైసలు తిరిగతాయింది ఇంకా పొద్దుగా నుంచి సోకం పెట్టుకొని ఎడతాను తిండి తిప్పలేకుండా నాడు పోయి అన్నకు రాండి పోలే లక్ష్మి ఇక్కడ చూడే ఆడ ఎవడు దొంగడు ఉన్నట్టున్నాడు ఆడే కావచ్చు పైసలు ఎత్తుకవేంది ఏకి పట్టపాటిలు దొంగలు వస్తారా నీకు తెలియదే దొంగలు పట్టవాటిలే వస్తారు ఎవరింట్లో బంగారం ఉంది ఎవరింట్లో ఉంటారు ఎవరింట్లో ఉంటలేరని పార్టీలు స్కెచ్ చేసుకొని రాత్రి దొంగతనానికి వస్తారు అని చూస్తే నిజంగా దొంగ లెక్కనే ఉన్నాడే భార్య సంగతి దొంగవు కాదా నీ వాళ్ళకని చూస్తేనే అర్థమవుతుంది దొంగవని ఇంకా దొంగ సూపులు చూసుకుంటా వస్తానోగా ఓ చెల్లెని దొంగలు కాదు పోలీసులు నాకు ఈ పద్ధతిగా వాతిర్రు దొంగలు దొరికిరా ఇంకెక్కడ దొంగలు మేడం నన్ను దొంగ అనుకుని ఈ పదవాళ్ళు కొట్టిరు మంచిగా మీకు ఇట్లనే కావాలి అద్దు సార్ అంటే విన్నారా మారు వేషంలో వెళ్దాం దొంగలే పడదాం అన్నారు ఇప్పుడు ఏమైంది మిమ్మల్ని ఏమో అందరు పట్టుకొని పొట్టు దంచిరు నన్నేమో ఆంటీ అనుకొని పోరగాళ్ళందరూ నా ఇంట పడ్డారు అయ్యో మేడం నేనేదో మారువేషంలో వచ్చి దొంగలు పట్టుకుంటే నాకేదో ప్రమోషన్ వస్తుందని నేను ఆశపడ్డా కానీ ఈ బద్ద సాపు చేసి మేడం అయ్యో సారీ సార్ మీరు మారు వేషంలో వచ్చినాక నిజంగా దొంగనే అనుకొని కొట్టినాం ఏమనుకోకుర్రి ఇంకేమనుకుంటాం తన్నీరు కుద్దిర్రు ఓళ్ళింట్లో దొంగలు పడరు చెప్పుర్రి ఎంక్వైరీ చేసుకొని పోతాం మా ఇంట్లో దొంగలు ఆర్డర్ సార్ మొన్న 70,000 ఎత్తుకవేరు 8 తులాల బంగారం ఎత్తుకవేరు అలా నువ్వు చూసినావా లేదు మేడం నేను చూడలే మేడం నిన్న మా ఇంట్లో కూడా దొంగలు పడ్డారు నేను వాళ్ళని చూసిన ఎంతమంది వచ్చిరమ్మా వాళ్ళు మొత్తం 3 వచ్చిర్రు సార్ ఆడోళ్ళమ్మ వాళ్ళ వాళ్ళు ఆడోళ్లే గాని నేను దొరకబట్టడానికి పోయి వాళ్ళ జుట్టు పట్టిన కథం ఊసొచ్చింది మళ్ళా వాళ్ళు పోయి గోడ దునికిరు సార్ ఎవరికో కాలు చేయి ఇరిగినట్టుంది మొత్తుకున్నారు మేము ఆడుకోయేసరికి అన్నం చురికిరు సార్ ఇగో ఇది జరిగింది ఏ బాబు ఆగు నువ్వు మేడం చెయ్యికేమైంది ఇదా బాత్రూమ్ జారిపడ్డా సరే అయితే వెళ్ళు సరే మేడం సార్ వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అన్ని రాసుకోండి సరే మేడం చెప్పమ్మా డీటెయిల్స్ అమ్మ మీ డీటెయిల్స్ చెప్పండి ఓకే అమ్మా మీకు ఎవరి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి మేము దొంగలు పట్టే ప్రయత్నంలో ఉంటాం సరేనా సరే సార్ లక్ష్మి నాకెందుకో దొంగలు మన ఊరోళ్ళే మన గురించి అన్ని తెలిసిన వాళ్ళే అనిపిస్తుంది మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరై ఉంటారే నాకెందుకో ఈ దొంగతనాలన్నీ శ్రీకాంత్ గాడు అనిల్ గానోళ్ళే చేస్తారనిపిస్తుంది వాళ్ళు మన ఫ్రెండ్సే గాలు దొంగతనం చేస్తారా అది కాదురా మా ఇంట్లో దొంగతనం జరిగే రోజు పొద్దున నేను లక్ష్మికి మా ఇంట్లో నా బంగారం పైసల గురించి చెప్పంగా శ్రీకాంత్ గారు మమ్మల్ని చూసుకుంటావేంట్రా మా ఇంట్లో బంగారం పైసలు ఉన్నాయని నాకు మా అమ్మకు లక్ష్మికి తప్ప ఎవ్వరికి తెలియదు ఆ రోజు దానికి చెప్పంగా ఒక శ్రీకాంత్ గాడే విన్నాడు అదే రోజు రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగిందిరా
నువ్వు చెప్పేది నిజమేనా రమ్య? మీ ఇంట్లో దొంగలు పడ్డ తెల్లారి నీ శ్రీకాంత్ గంతో చెప్పిండే మా ఇంట్లో పైసలు ఉన్నాయని. నెల రోజుల నుంచి పోని పైసలు ఆయనకి చెప్పినో లేదో ఆ రోజు రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంకా అంతేకాదే మా ఇంట్లో దొంగతనం జరిగిన రోజు గోడ దునికిర్రు, కాలో చెయ్యో ఇరిగిందన్న చూడు. ఇప్పుడు శ్రీకాంత్ గారిని చూసినావా, చెయ్యికి పట్టేసి ఉన్నది అంటే ఖచ్చితంగా వాళ్ళే దొంగలు. అమ్మ తోడు ఈ బాడకావులు ఇట్లా చేస్తారు అనుకోలేదే. మన ఎంబడే వండుకుంటా మన ఇళ్ళనే దొంగతనం చేస్తారు. పోయి పోలీసులకు చెప్పుదాం, తీసుకుపోయి పొట్టు పొట్టు చంపుతారు. వద్దురా, పోలీసు వాళ్ళు ఏ ఆధారాలు లేని ఏం చేయలేరు. అగో గట్లా అంటే ఎట్లనే, వాళ్ళు దొంగలని తెలిసినా కూడా విడిచిపెడదామా? వాళ్ళని గట్లెట్లు విడిచిపెడతామే? మన ఇవేనే రూపాయ 2 రూపాయల వాళ్ళను ఏదోటి వేద్దాం. అరే ఇక దొంగతనం చేసారు వద్దురా. ఏమైందిరా చెప్పేది నీకే. ఇంకొక 2 ఇయర్స్ అప్పుడే కొందాం. అరే ఇప్పటికే ఊళ్ళో దప్పు సాటింపు చేసిర్రు. ఊళ్ళో దొరికితే ఇజ్జత్ పోతుంది. అసలే మన కోసం పోలీసులు తిరుగుతారు. ఒకవేళ దొరికినామనుకో ఉన్నవి పోతే ఊసుకునే పోతాయి, ఇజ్జత్ కూడా పోతుంది. చెప్పేది ఏమి చేయరా. అరే శ్రీకాంత్, అనిల్ గారు చెప్పి నిజమేరా. దొంగతనం అర్థం వద్దు. ఈ పైసలు మంచిగా వంచుకొని 4 రోజులు గోవాకు పోయి ఎంజాయ్ చేసేద్దాం. పెద్ద ప్లానింగే. గోలే బివలేదు, ఫస్ట్ అది లెక్క పెట్టు. నువ్వు అన్నట్టు ఇంకో 2 చేసినా భవంతి జబ్బు లెక్క పెట్టుర్రి. వాళ్ళ ఊళ్ళోకి స్కెచ్ చేయాలి. అన్న ఏం కావాలి? 3 గులాబ్ జాములు. చిన్న పోరన్ లెక్క గులాబ్ జాములు తింటారా అన్న? నువ్వు దుకాణంలో ఉన్నది అమ్మతాందిగా క్వశ్చన్లు వేస్తాందిగా. అమ్మేతానికే ఉన్నా. మరి ఉత్తగించినట్టు చెప్తాను, పైసలు ఇయ్యమా? ఇయ్యి. సరే అన్న. తమ్ముడు ఒక లింపై తింటూ నాకు కూడా. అరే తిరుమల్, చేతుల పైసలు బాగా పట్టుకోతున్నావు. ఎక్కడిరా? ఇంకెక్కడిరా, ఊర్లో దొంగతనం జరుగుతలేవా? ఆ వీడియో ఎత్తాడు కావచ్చు. దొంగతనం నేనెందుకు చేస్తారా? ఎవడో పని పాట లేని బాడకావులు చేస్తారు. ఈ మా అడ్ల పైసలు బ్యాంకులోకి వెళ్ళి ఎత్తానా? ఓహో అట్లా పైసలా? మరేమో ఫోన్ పట్టుకపోయినట్టే పట్టుకపోతున్నావు చేతులా. ఊర్లో దొంగలు పడతారు తెత్తలేదా? మళ్ళీ పోయినాక బాధపడతారు. అవును నిజమే రో, దొంగలు పడతారు కదా, మర్చిపోయినా. వీళ్ళు ముండలు కాదు, ముండగాళ్ళు, మొగోళ్ళే. ఇగో చూడు చూడురి. ఓరి దొంగ బాడుకోలారా, మీరారా
మీకేమైనా ఆశగా వచ్చిందిరా? మా ఇళ్ళ మీద పడ్డరు, మీ కంకి వెట్ట, మీ మొల్లారా లెంప, మీరు చచ్చిపోరు. ఈ ఉపాయం చూసిన వచ్చిందమ్మా, ఎవరికి అనుమానం రావద్దని ఇంకా ఆడోళ్ళ డ్రెస్సులు వేసుకొని వచ్చిర్రు. మనతోనే తీరుక్కుంటా మన ఇళ్ళనే దొంగతనం చేసిర్రు బాడుకావులు. గీళ్ళతో మాటలేందే, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే తాళ్ళాచి ఇలా సంగతి చెప్తారు. ప్లీజ్ రమ్య, నీ కాలు మోకుతా, మేము ఇంకోసారి ఇట్లా చేయం, మమ్మల్ని విడిచిపెట్టు ప్లీజ్. అబ్బో గీళ్ళ మాటలు నమ్మకే రమ్య, గీళ్ళేడ మారతారే, అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకమే వీళ్ళు. అవును, వీళ్ళు మస్తు నమ్మిస్తారు రమ్య. అప్పుడు నేను పైసలు పట్టుకొని రాగా ఊళ్ళో దొంగలు పడతారు, జాగ్రత్తగా దాచిపెట్టుకో అని అన్నారు. కానీ మనం వీళ్ళ కోసమే ప్లాన్ చేసినామని నాకు తెలియదు పాపం. అరే తిరుమల్, నువ్వేం చేస్తావంటే పైసల కట్ట పట్టుకొని వాళ్ళు ఎక్కడున్నా కానీ అలా ముందటి నుంచే పో, అలా పైసలు కనిపించాలి. అలా పైసలు చూసి నిన్ను ఆపి మాట్లాడతారు. అదే రోజు రాత్రి మీ ఇంటికి దొంగతనానికి వస్తారు. మనం వాళ్ళని దొరకబట్టి పోలీసులకు అప్పచెప్తాం. సరే లక్ష్మి. మీకు ముందుగానే తెలుసా వీళ్ళే దొంగలని? తెలియదమ్మా, కానీ మాకు వీళ్ళ మీద కొంచెం డౌట్ వచ్చింది. అది నిజమా కాదా అని చిన్న స్కెచ్ చేసినాం. మంచి పని చేసిరు బిడ్డ. ఇంకిదే కాచిన్నమ్మా, ఒక్కసారి గట్ చూడుర్రి. మీరారా మీ మొక్కలు చూస్తే దొంగ మొక్కలు లెక్క ఉన్నాయి. నేను అప్పుడే అనుకున్నా, కానీ నా దగ్గర ఆధారాలు లేవని ఇష్టపెట్టిపోయినా. అవులే బాడకోలరా, మీరు ఏమిటి నేను దెబ్బలు తినగారా? మిమ్మల్ని స్టేషన్ తీసుకుపోయి రోకల బండ లెక్కించి ఒక్కొక్కరు జాపితే పిర్రలాయాలా? సార్ తప్పని సార్, కాలు మొక్తా సార్, ఇంకోసారి తప్పు ఏమేము పారా పోదా. ఎటు పోతున్నారా? నడూరు స్టేషన్కి. ఇట్లా ఎన్ని రోజులు దొంగతనం చేస్తారు? మీకు పోలీసులు అంటే భయం లేదా? పోలీసుల దెబ్బేందో మీకు తెలవాలి. నడూరి. మేడం నా చెయ్యి బాగా నొప్పింది మేడం, కావాలంటే వీళ్ళని తీసుకుపోరి, నన్ను ఒక్క నుంచి పెట్టి మేడం, దండం పెడతా. మీరు ఇట్లా దొంగతనం చేస్తే వాళ్ళు ఎంత బాధపడాలి? ఇట్లా ఎన్ని ఇల్లు దొంగతనం చేసిరు మీరు? మాకు తెలిసే 3 దొంగతనాలు చేసిరు మేడం. తెలియకుండా ఇంకెన్ని చేసిరో. వీళ్ళను స్టేషన్ గొండబోర్రి, పొట్టు పొట్టు కొట్టుర్రి, అసలు ఇడవకుర్రిగా. ఇంకిసి పెడతామా వీళ్ళని? ఈ బద్మాషగాళ్ళని ఇసి పెడితే ఇంకెన్ని దొంగతనాలు చేస్తారు? ఇక్కడ తీసుకున్న పైసలేరా? ఈ పైసలు ఎవరో తీసుకోండి మేడం. నాయే సార్, వాళ్ళని కూడా పట్టుకరండి. నడురా నడు.